యేసయ్య నామంలో మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రియ సహోదరులారా, దేవుడు ఉదయకాలం సమయం నుంచి ఈ సమయం వరకు ప్రతి ఒక్కరిని సజీవ లెక్కలో ఉంచి గృహాలకు చేర్చినందుకు మనల్ని కాచి కాపాడిన దేవుడికి, ఆది దేవునికి వేలాది వందనం తెలియజేసుకుందాము. మరి ఈ రాత్రి వేళ సమయం ఇంకా ఎంతమంది బిడ్డలు రాకుండా ఉన్నారో ప్రభు పెరట వాళ్ళందరూ కూడా కృపాక్షేమం కలిగి గృహాలకు చేరాలని దేవుని ప్రార్థిస్తున్నాను. ప్రియ సహోదరులారా, ఈ దినం దేవుడు ఇచ్చిన వాగ్దానం రోమ 15వ అధ్యాయం 12వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రార్థన చేసుకొని వాక్యం మొదలు పెట్టుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, దయగల రాజా, ప్రేమ గల మా తండ్రి, నీ బంగారు పాదములకు నాయన వేలాది వందనములయ్య, స్తుతులయ్య, స్తోత్రం నాయన. నా తండ్రి, నా పెదవుల్ని స్థిరమైన బోరగా వాడబడండి అయ్యా. ఏ బిడ్డ ఏ ఇరుకుల ఇబ్బందులు ఉందో నాకైతే తెలియదు రాజా, కానీ అన్నీ తెలిసిన సమస్తం తెలిసిన తండ్రి నీవయ్యా. బిడ్డలతోటి మాట్లాడండి అయ్యా, దీవించండి, ఆశీర్వదించండి. ఏ బిడ్డ ఏ అక్రతలతో ఉందో ప్రభా, ఏ అవసరతల్లో ఉన్నారో నాయన నా తండ్రి, ఏ ఇరుకుల ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ కష్టకాలంలో ఉన్నారో ప్రభా, ఎవరికి చెప్పుకోలేని మనసులో ఏ విధంగా నేను నలిగిపోతున్నారో ప్రభా నాకైతే తెలియదు కానీ దేవా, మాట్లాడి దేవుడు నువ్వే కాబట్టి నేను ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడిన, దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క కుటుంబంలో కావాల్సిన అవసరతలన్నీ నాయన నా తండ్రి సహాయం దయచేయమని, నీ కృపాక్షేమంలో వాళ్ళకి నీ సన్నిధి సహవాసం ప్రతి ఒక్క బిడ్డకు తోడించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. మరి నా తండ్రి, ఈ రాత్రి వాళ్ళ సమయంలో నా తండ్రి ప్రభా మమ్మల్ని అందరూ నా తండ్రి ప్రభ నీకు నా తండ్రి ఒక చోటకి చేర్చినందుకే నీకు స్తోత్రం ప్రభా. ఈ స్వరం వింటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని నేను ఎత్తి పట్టుకోండి అయ్యా. ఏ బిడ్డకి ఏ అవసరతలతో ఉందనైనా ఈ స్వరం ఆ కుటుంబాలు ఏనపట్టాన్ని సహాయం దయచేయండి. ఎంతమంది నా తండ్రి ప్రభా ఈ ప్రార్థనలు ఏకోపిస్తారో నా తండ్రి వాళ్ళందరినీ దీవించండి, మెండారుగా దీవించి ఆశీర్వదించండి. వాళ్ళ సమస్యలు ఏమైనప్పటికీ నైనా నా తండ్రి నీవే 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 నైనా వాళ్ళకి సహాయం దయచేసి తండ్రి అయ్యా. మనుషులు ఎవరు సహాయం చేయలేరు ప్రభా. మరి నా తండ్రి ప్రభా సహాయం చేయగలిగిన గొప్ప తండ్రి నీవయ్యా. మనుషులనైనా ఇదిగో చేస్తాము అదిగో చేస్తామని వెళ్ళిపోతారు ప్రభా, కానీ నా తండ్రి ప్రభా అటు దేవుడు కాదయ్యా. ఆ బిడ్డలకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ నామను మహిమపరచుకోమనైనా ప్రతి ఒక్క కుటుంబంలో నేను సాక్ష్యాలుగా నా తండ్రి ప్రభా బిడ్డలనైనా నీ సన్నిధిలో సాక్ష్యాలుగా నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా. మరి నా తండ్రి వాక్యం ద్వారా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడను, దీవించండి, ఆశీర్వదించండి. మీరు ఇచ్చిన వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డనైనా హృదయంలో నాటుకొని నాయన దీవించబడే విధంగా ఆశీర్వదించబడండి. మరి నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకి ఏ ఆశీర్వాదం కావాలనైనా ఆశీర్వాదాన్ని అందించి దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రియ సహోదరులారా, మరి రోమపత్రిక 15వ అధ్యాయం ద్వారా 12వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరియు యెషయా ఇలాగూ చెప్పుచున్నాడు, యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల లేనుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు నిరీక్షణ ఉంచుదురు అని చెప్తున్నాడు. యెషయాలో ఎలాగో చెప్పుచున్నాడంట, యెషయాలో నుండి వేరు చిగురు అనగా అన్యజనులను ఏలుటకు వచ్చును, ఆయన ఎందు నిరీక్షణ ఉంచుదురు అని చెప్తున్నాడు. అన్యజనులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ చిగురింపజేస్తున్నారంట. అన్యజనులను ఏలుటకు యెషయా వస్తున్నాడంట. యెహోవా మన కోసం వస్తున్నాడంట. జీవం కలుగున దేవుడు వస్తున్నాడంట. ఏ బిడ్డ ఏ సమస్యల్లో ఉందో తెలియదు కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సమయాన మీ అందరితో మాట్లాడుతున్నాడు. ఏ బిడ్డ ఏ అక్రతలతో ఉందో నాకు తెలియదు కానీ వస్తున్నాడంట. చిగురింపజేస్తాను అని చెప్తున్నాడు. వేరులో నుంచి చిగురు పుట్టిస్తాను. ఎండిపోయిన మోడుల నుంచి, ఎండిపోయి ఉంటుంది కదా మోడు, ఆ మోడ్లో నుంచి చిగురింపజేస్తాను అని చెప్తున్నాడు దేవుడు. అన్యజనులలో చిగురింపజేస్తాను, నిరీక్షణంతురు అని చెప్పానంటే మనము ఆయన కోసం నిరీక్షణ కలిగి ఉంటాము అని చెప్తున్నాడు దేవుడు. అన్యులు ఎవరైతే ఉన్నారో క్రైస్తవ కాకోకుండా అన్యులు ఉంటారు కదా, అన్యులు ప్రతి ఒక్క బిడ్డ దేవుని కోసం నిరీక్షణ ఉంచి కలిగి ఉండిన ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు వేరు చిగురు ఆ గృహంలో పుట్టునని చెప్తున్నాడు. అది ఎలాగంటే మన కుటుంబంలో సమస్యలు ఏమైతే ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నప్పటికీ మనుషులకైతే కొన్నే చెప్పుకుంటాము, కానీ దేవుడికి సమస్తం తెలుసు. మనం చెప్పకపోయినా కానీ మన మనసులో ఉన్న చింత యావత్తు తెలుసు. చిన్న నలుకంత సమస్య కూడా ఆయనకి తెలుసు అనమాట. మనం అడగకముందే మన అక్రతలు ఎరిగి సహాయం చేస్తాడు దేవుడు.
ఎట్టి పరిస్థితిలో మనం ఉన్నప్పటికీ, అది ఏదైనప్పటికీ, చెయ్యి జారిపోయినప్పటికీ దాన్ని ఏదో ఒక రూపంగా మళ్ళీ తిరిగి మన చేతికి అందేటట్టు చేస్తాడు. అది ఏ సమస్య అయినా కానీ, అది మీ కుటుంబంలో ఏ సమస్య అయితే ఉందో నాకు తెలియదు, కానీ దేవుడికి మాత్రం సాధ్యమే. ఎవరికైనా అసాధ్యమే, కానీ దేవుడికి అసాధ్యం అంటూ ఏదీ లేదు. ప్రియ సహోదరులారా, ప్రతి ఒక్కళ్ళలో అన్యులందరిలో చిగురింపు చేస్తానని చెప్పనని మాట చెప్తున్నాడు దేవుడు. అన్యులు నెలుటకు చిగురింపు చేస్తాను, చిగురింపు చేసే దేవుడిని నేను వస్తున్నాను అని చెప్పనని మాట్లాడుతున్నాడు. నిరీక్షణ కలిగి ఉండండి, బాధపడమాకండి. దేవుడు నేను వస్తున్నాను, నాకు రాకడ సమయం దగ్గరకు వచ్చింది, నేను వస్తున్నాను, అందుకే ఇట్లాగా ఎన్నో సమస్యలు జరుగుతున్నాయి, నేను రావటానికి ముందు ఈ కారణాలు ఎన్నో ఉన్నాయి అని చెప్పనని తెలియపరుస్తున్నాడు దేవుడు. అనేక రకాల సమస్యలు ఎన్నో రకాలుగా చెప్పుకోలేని ఘోరాలు జరుగుతున్నాయి. ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది. మరి క్రైస్తవుల్ని ఒకరికొకరు చంపుకోవటం, కాల్చుకోవటం, ఇట్లాగ ఎన్నో రకాలుగా జరుగుతున్నాయి కదా. మరి దేవుడు అదే చెప్తున్నాడు, నేను వచ్చే సమయం దగ్గరకు వచ్చింది, చిగురింపు చేస్తున్నాను, అన్యుల్లో చిగురింపు చేస్తున్నాను, నేను వస్తున్నాను, మిమ్మల్ని నిరీక్షణ ఉంచండి అని చెప్తున్నాడు. నిరీక్షణ కలిగి అంటే మనం ఆయన కోసం ఎదురు చూసినప్పుడు ఆయన మనతోనే వేరు చిగురు పుట్టిస్తాడంట. మన కుటుంబంలో ఏ సమస్య అయితే మనతో బాధపడుతున్నామో ఆ సమస్యలోంచి దేవుడు లేవనెత్తుతాడంట. చిగురింపజేయటం అంటే మహానందం అండి, మహా గొప్పతనం. ఎండిపోయిన ఒక కర్రకి చిగురింపజేయటం అంటే చాలా సంతోషం అండి. ఎంత అంటే అసలు మనం దేనికి పనికిరాము, మనం ఎందుకు భూమి మీద ఉండేది, మరణిస్తే చాలు, మనం ఈ సమస్యల నుంచి తట్టుకోలేము, మనం బాధలు పడలేమని చెప్పనని అలాగా ఎన్ని సమస్యలు ఎన్ని రకాలుగా ఎన్నో విధాలుగా ఉన్నాయి కదా. అలాంటి సమస్యలన్నిటిలోని దేవుడు చిగురింపు చేస్తాను, నిరీక్షణ కలిగి ఉండండి బిడ్డలారా అని చెప్తున్నాడు. ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు మరి ఎవరైతే ఏ ఆపదలో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ దేవుడు ఇదే మాట్లాడతాడు, నిరీక్షణ కలిగి ఉండండి, మీకు వేరు చిగురుగా అనగా అన్యుల్లో నేను ఏలటానికి నేను వస్తున్నాను, అన్యుల్లారా మీరు భయపడమాకండి, మిమ్మల్ని కాపాడతానని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు. అన్యులు ఎంతమంది ఉన్నారు, ప్రతి ఒక్క అన్యులకి, క్రైస్తవులకి, అందరికీ నేను వస్తున్నాను, మీరు నిరీక్షణ కలిగి ఉండండి, భయపడమాకండి, బాధపడమాకండి, ఏ ప్రాణహత్యలు జరిగించుకోవద్దు, అది అపవాది కలిగించే శోధనలే తప్ప మనం మనుషులు ఎవరం కావాలని చేసేవి కాదు అని చెప్తున్నాడు దేవుడు. మనము కావాలని ఏది చేయటం లేదంట, ఆయనకి అన్నీ తెలుసంట. మనము తల్లి గర్భంలో పడకముందే ఆయన సమస్యలు, ఈ బిడ్డ ఈ సమస్యలతోటి మరణిస్తారు, ఈ సమస్యలతోటి పుడతాడు, ఈ సమస్యల్లో నలిగిపోతారు, ప్రతి ఒక్క విషయం ఆయనకి తెలుసంట. మనల్ని రూపించక ముందే ఆయన హృదయంలోకి ఏ బిడ్డ ఎలాగ జీవించాలా, ఎంతవరకు జీవించాలా, వీళ్ళ ఆయుష్ ఎంత, వీళ్ళు ఎలాగా చనిపోతారు, ఎలాగ బతుకుతారు, ఎలా జీవిస్తారని చెప్పనని మొత్తం తెలుసంట. తన జీవితంలోకి ఏ భార్య రాబోతుందో, అతను చేసే జాబ్ ఏమిటో, ఏం పనులు చేస్తాడో, దుర్మార్గుడుగా తిరుగుతాడో, మంచిగా నడుస్తాడో, ఎన్ని విధాలుగా నడుస్తాడో దేవుడు అన్నీ తెలుసంట మన పట్ల, ప్రతి ఒక్క విషయంలో తెలుసంట. అందువలన మీరు భయపడమాకండి, బాధపడమాకండి, అన్యుల్లో నేను ఏలుటకు చిగురింపజేయడానికి నేను వస్తున్నాను, నేను అక్కడ దగ్గరికి వచ్చింది సమయం, అందుకని ఇవన్నీ జరుగుతున్నాయి, అనాచకాలు ఎన్నో రకాలుగా ఇంకా ఎన్నో దుర్మార్గాలుగా జరుగుతాయి, కానీ భయపడమాకండి, ఎవరు కావాలని చేసేవి కాదు, అది అంతమయ్యే సమయము అని చెప్పనని నన్ను నా కోసం మీ నిరీక్షణ ఉంచండి, నా వైపు చూడండి మీరు అని చెప్తున్నాడు దేవుడు. ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు ఈ వాగ్దానం ఇస్తున్నాడంటే, ఎవరు ఏ బిడ్డ ఏ బాధలో ఉందో నాకు తెలీదు. ప్రియ సహోదర, ప్రతి ఒక్కరికి దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు. మీరు ఏ విషయంలో మీరు కంగారు పడద్దు, తొందరపడద్దు, అన్నీ నాకు తెలిసే జరుగుతున్నాయి, కానీ నాకు తెలియకోకుండా ఏది జరగదు, సమస్తం నాకు తెలుసు, ఏ బిడ్డ ఎంతవరకు అంతవరకే వాళ్ళకి భూమి మీద రుణం అని చెప్తున్నాడు. కానీ దేవుడు మనం ఆయన కోసం ఎదురు చూసే ప్రతి క్షణం మనకు తోడు ఉంటానే ఉంటాడు. మనం పిలిచిన పిలవపోయినా మన పక్కనే ఉండి గమనిస్తూ ఉంటాడంట. ప్రతి ఒక్క మనిషి పక్కన ప్రతి ఒక్క దేవదూత ఎప్పుడు కాపలా కాసుకుంటుందంట. పరలోకంలో దేవదూతలు ఉంటారని చెప్పని అంటారు, కానీ పరలోకంలో దేవదూతలు ఎవరూ లేరండి. కాకపోతే భూమి మీదే మన పక్కనే ఉండి ఏ బిడ్డ ఎలాగ నడుస్తుందా, చెడు ప్రవర్తన నడిచే వాళ్ళకి శిక్ష ఏంటో, మంచి ప్రవర్తన నడిచే వారికి అలాంటి శిక్ష అని చెప్పనని ఎప్పటికెప్పుడు దేవుడితోటి మాట్లాడతారంట దేవదూతలు. ఈ బిడ్డ ఇలా తప్పు చేస్తుంది, ఇలా నడుస్తున్నారు, ఇలా మంచిగా ఉన్నారు, ఇలా చెడుగా ఉన్నారు, ఈ పనులు చేస్తున్నారని ప్రతి దినం ఉదయకాలం సమయం నుంచి సాయంత్రం మనం పనుకునే వరకు
రాత్రి పొగులు కూడా మనకి కంటికి కాపలాగా ఉండి మనం చేసే ప్రతి ఒక్క పని ఒక గ్రంథంలో రాసి పెడతారంట. ఏ బిడ్డ ఏం చేస్తుందా, ఎంత మంచిగా ఉన్నారా, ఎంత యథార్థమైన జీవితంలో నడుస్తున్నారా, ఎటువైపు నడుస్తున్నారా, ఏ బిడ్డ ఏ విధంగా నలిగిపోతుందా, విరిగి నలిగిన హృదయాలతోటి జీవిస్తున్నారా, రాత్రి పగులు ఎన్ని అసమాధానాలుగా కుటుంబంలో బాధపడుతున్నారా, ఎంత బాగలేకున్నారా, ఎంత అనారోగ్యంతో ఉన్నారా, ఎన్ని బాధలందు బాధపడుతున్నారా, అప్పుల బాకీల వల్ల బాధపడుతున్నారా, బిడ్డల వల్ల బాధపడుతున్నారా, మరి ఎన్ని విధాలుగా ఎన్ని శోధనలు ఆ శోధనలన్నిటిలో దేవుడు మాట్లాడుతున్నాడు. బిడ్డలారా, మీరు ఎవరు భయపడమాకండి. నేను వచ్చి రాకడ సమయంలో ఇలాంటి యుద్ధాలు జరుగుతాయి, ఎన్నో రకాలుగా జరుగుతాయి, భయంకరమైన సమస్యలు ఎదురుపడతాయి. అలాంటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆ సమయాన్ని వృధా చేసుకోమాకండి. నా పాదాల చెంతకు రాండి. మీరు యెహోవాను ఆశ్రయించిన వారికి ఏది కొదుగుండదు. ఏ అసాధ్యమైన దాన్ని కూడా సాధ్యం చేయగలిగే దేవుడు నేనుండగా మీకు ఎందుకు భయపడుతున్నారని చెప్పనని మాట్లాడుతున్నాడు. ఈ రాత్రివేళ సమయంలో దేవుడు ఇంత మంచి వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ప్రియ సహోదరులారా, ప్రతి ఒక్కళ్ళు యెహోవాని నమ్మిన వారికి ఏది కొదువై ఉండదంట. దేంట్లైనా కానీ యేసయ్యా నువ్వు ఉన్నావయ్యా మాకు తోడని విశ్వాసం కలిగి వెళ్ళే ప్రతి ఒక్క బిడ్డకి జయాన్ని పొందుకొని వస్తారంట. అపజయం అంటూ ఏదీ లేదంట. అపజయం ఎరగని దేవుడు కాబట్టి జయం పొందుకునే తండ్రి మనతో, జీవం కలిగిన దేవుడు మనతో ఉన్నంతకాలం ఏ చెడు మనను ముట్టదు, మన పిల్లలు ముట్టదు. మన బిడ్డలు బయటికి వెళ్తున్నారంటే, ఇంట్లో భర్త బయటికి వెళ్తున్నాడంటే ఎన్నో భయంకరంగా ఉంటాయి బయట సమస్యలు. ప్రతి క్షణం ఆడవాళ్ళని చేయవలసింది అది యెహోవాను ఆశ్రయించాలి. మగవాళ్ళం కూడా ఆశ్రయించాలి. ఉదయం వేళ, సాయంత్రం వేళ దేవుణ్ణి అడిగే ప్రతి క్షణం దేవుడికి మనం కృతజ్ఞతలు తెలియపరచుకోవాలి. ఆయన పాదాల చెంతకి వెళ్ళి అడగాలి, ప్రభువా ఈ ఉదయంకాల సమయం మేము బయటికి వెళ్తున్నామయ్యా, మా కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డకి నీకు కంచెన వేయి ప్రభా అని చెప్పనని అడగాలి. అడిగి వెళ్ళి తర్వాత ఇంటికి వచ్చేంతవరకు మన బిడ్డల్ని అపవాది ఎక్కడ ఏ ఒక్క క్షణాన్ని కూడా ఏ బిడ్డని ముట్టదంట. క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేంతవరకు దేవుడు కృపా కాపుదల ఆ బిడ్డల చుట్టూ మనం ఇంట్లో చేసే ప్రతి ఒక్క ప్రార్థన ఆ బిడ్డలకి కంచెను వేసి ఉంటుందంట దేవుడు. ఆ బిడ్డలు ఎంత దూరమైనా ఉన్నాయి, ఎక్కడైనా ఉన్నాయి, ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చదువుకుంటున్నారా, జాబులు చేస్తున్నారా, వాళ్ళ పిల్లలు ఎట్లా ఉన్నారు, వాళ్ళు ఎట్లా ఉన్నారు, వీళ్ళు ఎట్లా ఉన్నారు అని చెప్పని రకరకాలుగా బాధపడుతూ ఉంటారు. వాళ్ళందరికి కూడా మనం ఉండేది ఒక చోటు ఉన్న వాళ్ళు ఇంకొక చోటు ఉన్నప్పటికీ దేవుడు మన ప్రార్థన బట్టి మన కుటుంబాల ప్రతి ఒక్కళ్ళకి, మన బంధువులకైతేమి, మన బిడ్డలకైతేమి, ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు మనకి అంత ఎత్తులో ఉన్నప్పటికీ వాళ్ళందరి చుట్టూ దేవుడు కాపుదల ఉంటుందంట. ఏ బిడ్డకి ఏ హానికారం కలగదంట. మనం ఏ రోజైతే మనం ఆయన్ని ఆశ్రయించుకోకుండా గమ్ముగా ఉంటామో ఆ రోజు ఆయన పట్టించుకోడు. ఎందుకంటే ఉంటారు పక్కన, కానీ వీళ్ళకి ఇంత అహంకారం ఎందుకని చెప్పనని దేవుడు ఎంతసేపు అయ్యో అని గుండెలు బాదుకుంటూ నన్ను ఎందుకు వీళ్ళు పిలవటం లేదు, వీళ్ళ బిడ్డలు ఇట్లా అయిపోతున్నారు, ఈ బిడ్డలకి ఏం జరుగుద్దని భయం కూడా లేకుండా ఇంత ఇదిగా ఉన్నారా అని చెప్పనని అనుకుంటామంటాడంట దేవుడు. కానీ మనం కూడా మనం చేయాల్సింది మనం చెయ్యాలి కదా. యెహోవా ఈ లోకంలో అన్నిటికీ సృష్టికర్త ఆయనే కాబట్టి, విశ్వానికి కర్త ఆయనే, నిరంతరం నిత్యుడవగు తండ్రి ఆయనే కాబట్టి మనను ఆయన పాదాలు పట్టుకుని ప్రతి క్షణం అడిగి చూడండి. అడిగి చూసి ఆ రోజు దేవుణ్ణి మనం ఉదయం వెళ్ళేటప్పుడు అట్లా అడగాలి. సాయంత్రం ఇంటికి రాగానే మళ్ళీ అందరం కూర్చొని ప్రభా నువ్వు చేసిన మేలును బట్టి నీకు స్తోత్రం అయ్యా, ఈ దినం ఉదయకాలం సమయం నుంచి సమయం వరకు మాకు సహాయం చేశారు ప్రభా, మా బిడ్డల పట్ల, మా భర్తల పట్ల, బయటికి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డ పట్ల క్షేమకరంగా ఇంటికి వచ్చామయ్యా, మేమందరం ఇంట్లో ఉన్న పనులకు కూడా నైనా మాకు సహాయం చేసావు తండ్రి, అందుని బట్టి నీకు స్తోత్రం అని చెప్పానని తెలియపరుచుకొని దేవునికి స్తోత్రం తెలియజేసుకోవాలి. ఆదియు అంతమనే అన్నవాడు ఆయనే కదా. మన పుటకాయనే, మన గిట్టింపు ఆయనే. మన మరణం కూడా ఆయన చేతిలోనే ఉంది. మరణం లేనిది ఎవరూ లేవు. ప్రతి ఒక్కళ్ళ మరణం అనేది ఒకటి ఉంది. ఆయనకు ఒక్కడికే సాధ్యం, కానీ మనకు సాధ్యం కాదు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషికి మరణం అనేది సాధ్యమే. కాకపోతే దేవుని బట్టి మనం అడిగే కొంది మనకి ఇంకా కొంతకాలం ఆయుష్ అనేది ఇస్తాడు. ఎట్లా ఉన్నప్పటికీ కొంతకాలం ఆయుష్ని ఇచ్చి మనం ఆయన ముందర బలంగా నిలబడగలిగే శక్తిని ఇస్తాడు. మనం ఆయన పాదాలు పట్టుకొని అడిగే కొంది మన బిడ్డల్లో కానీ ప్రతి ఒక్క విషయంలో సహాయం దయచేస్తాడు దేవుడు. సహాయం దయచేస్తాడు. ఇంకా ఏంటంటే తండ్రి
స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా, నా తండ్రి ఇంకా ఏంటంటే మరి ఆ దేవుడు మనకు తోడుగా నిలబడి మనకు సహాయం దయచేస్తాడు ప్రతి ఒక్క విషయంలో. నా తండ్రి ప్రభా, స్తోత్రం తండ్రి, స్తోత్రం. సహాయం దయచేస్తాడు. ప్రియ సహోదరులారా, కళ్ళు మూసుకుందాము, అందరూ ప్రార్థన చేసుకుందాము. తండ్రి యేసయ్యా, నీ నామానికి మహిమ కలుగును గాకయ్యా. ప్రభా, ఈ ఉదయకాల సమయం నుంచి నాయన ఈ సమయం వరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవుడు అయ్యా. ఆది అంతంనైనా తండ్రి నీవనయ్యా. నీ నామానికి మహిమ కలుగును గాకయ్యా, నీ నామానికి ఘనత కలుగును గాకయ్యా. మరి రాత్రి వేళ సమయంలోనైనా మరి నా తండ్రి ఉదయకాల సమయం నుంచి ఈ సమయం వరకు ప్రతి ఒక్క బిడ్డను సజీవులకు ఉంచినందుకు నీకు స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. మరి నా తండ్రి ఈ రాత్రి వేళ సమయంలో కూడా నాయన ప్రతి ఒక్క బిడ్డ గృహాల చుట్టూ కంచిన వెండి అయ్యా. ఎంతమంది ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభా, వాళ్ళందరికీ సహాయం దయచేయండి అయ్యా. ఈ వర్షం వల్ల నాయన ఎన్నో కుటుంబాలు నా తండ్రి ప్రభా ఇబ్బందులు పడుతున్నారయ్యా. వాళ్ళకందరికీ సహాయం దయచేయండి. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను ఘనపరచుకోండి అయ్యా. ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లించుకుంటున్నామయ్యా. నా తండ్రి ఎంతమంది అయితే భయం పడుతున్నారు నాయన, వాళ్ళందరికీ సహాయం దయచేయండి. వాళ్ళ పడకల చుట్టూ కంచెని వెండి నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకి నీ కృపక క్షేమం దయచేయండి అయ్యా. రాకపోక ప్రయాణం అంతట్లో నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డకి సహాయం దయచేయండి. ఏ ప్రయాణంలో ఏ బిడ్డని ఏ చెడు ముట్టుకున్నానైనా నా తండ్రి కాచి కాపాడమని నా తండ్రి ప్రార్థిస్తున్నాను అయ్యా. మరి నా తండ్రిని ఈ ఉదయకాలంలో వేసినైనా ఏ సమయానైనా బిడ్డలు నా తండ్రి ప్రభా మరి బయటికి వెళ్తాను నా తండ్రి ప్రభా, వాళ్ళందరికీ ముందర నీవుగా ఉండి నా తండ్రి ప్రభా జయవీరుడుగా ఉండి నాయన ప్రతి ఒక్క దాంట్లో జయాన్ని పొందుకొని నాయన గృహాలకు తిరిగి వచ్చే వారుగా దీవించండి, ఆశీర్వదించండి. నా మన మహిపరుచుకొని ఎంతమంది బిడ్డలు బయటకు వెళ్తున్నారు అంతమంది బిడ్డలు సంతోషం గృహాలకు రావడానికి సహాయం దయచండి అయ్యా. ఈ వర్షం వలనైనా ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారో ప్రభా, ఆ కుటుంబాలన్నిటికీనైనా నా తండ్రి క్షేమకరంగా ఉండే భాగ్యాన్ని దయచేయమని నీ కృపా కాపుదలు తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. మన నా తండ్రి ప్రభా ఎన్ని రకాల ప్రయాణాలు జరుగుతున్నాయి నాయన, ఆ ప్రయాణాలన్నింటిలోనైనా ప్రతి ఒక్క బిడ్డకి తోడుగా నిలబడి సహాయం దయచేయండి నాయన. ఎన్నో చోట ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి ప్రభా, ఏ ఘోరాలు ఏ బిడ్డలు ముట్టకుండా కాచి కాపాడమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ నామానికి మహిమ కలుగును గాక, నీ నామానికి ఘనత కలుగును గాక అయ్యా. ప్రభా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కంచెని వేయండి అయ్యా. రాకపోయాడం అంతట్లో ఇంట్లో ఉన్న బిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. చిన్న చిన్న బిజినెస్లు నడుపుకుంటున్న వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. నీ నామను మహిమపరుచుకోండి అయ్యా. నీ నామానికి ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటున్నాను అయ్యా. స్తోత్రం నాయన. నీవు లేని జీవితంలో ఎవరు లేరయ్యా. ప్రతి ఒక్క బిడ్డకి ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళనైనా ప్రతి క్షణం నీ కృపా కాపుదలు తోడించినైనా నా తన సంతానం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు సంతానాన్ని దయచేయండి అయ్యా. మన నా తండ్రి ప్రభా వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి వివాహాలకి అయినా సహాయం దయచేయండి అయ్యా. మన తల్లి పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలకు పుట్టినరోజు అయినా దీవించండి, ఆశీర్వదించండి. పెళ్ళిళ్ళ రోజు జరుపుకుంటున్న వారిని అయినా దీవించండి, ఆశీర్వదించండి. పెళ్ళిళ్ళలోనైనా ఎంతమంది శుభకార్యాలకునైనా నా తండ్రి మొదలుపెట్టినారు. ఆ శుభకార్యం అంతా పూర్తయిపోయేంత వరకు నేను నా తండ్రి తోడుగా ఉండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ప్రతి ఒక్క జాబులనైనా ఎన్ని రకాల జాబులు చేస్తున్నారో బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నీ నామను మహిమపరచుకొని నీ నామను ఘనపరచుకోండి అయ్యా. ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటున్నాను తండ్రి. స్తోత్రం తండ్రి ప్రభా. మరి నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డకునైనా నీ అగ్ని కాంచెని వేయండి అయ్యా. ఏ బిడ్డని ఏ చెడు ముట్టుకున్నానైనా ఈ వర్షంలో నా తండ్రి ప్రభా ఎన్నో గ్రామాలు నా తండ్రి ప్రభా ఎల్లవలకనైనా మునిగిపోతున్నాయి. ఆ బిడ్డలందరినీ కాచి కాపాడండి అయ్యా. ఎన్ని రకాల ఛానళ్ళు అయినా నడుపుతున్నారా ప్రభా, ఛానల్ వారందరినైనా నా తండ్రి వాళ్ళకి కూడా నీ కృపా కాపుదలు తోడించండి, సహాయం దయచేయండి ప్రభా. నా తండ్రి ఫ్యాక్టరీలు నడుపుతున్న వారికి సహాయం దయచేయండి. మరి నా తండ్రి జాబులు చేసుకుంటాను ప్రతి ఒక్క బిడ్డకు కూడా నైనా నా తండ్రి వాళ్ళ శాలరీ సరిపోవటం బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా శాలరీ వచ్చేదాన్ని సహాయం దయచేయండి. ఎంతమంది బిడ్డలనైనా సైతం శోధన వల్లనైనా బంధకాల వల్లనైనా బాధపడుతున్నారా ప్రభా, వాళ్ళందరికీ నైనా విడుదల కలిగించమని వేసిన వాళ్ళు ఇప్పుడే విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేనయ్యా. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. దయగల రాజా, ప్రేమ గల మా తండ్రి, నీ బంగారు పాదములకు వేలాది వందనములు అయ్యా. ఏ బిడ్డకి ఎక్కడనైనా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాపాడండి. వ్యవసాయం చేసే రైతులకునైనా నీ కృప తోడించండి అయ్యా. సహాయం దయచేయండి అయినా తండ్రి. నీవు లేని జీవితంలో ఎవరు జీవించలేరయ్యా. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను గణపరుచుకోండి. ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లించుకుంటున్నాను తండ్రి. స్తోత్రం నాయన. మరి నా తండ్రి ప్రభా
ఇంకా నా తండ్రి ప్రభ ఎంతమంది అయితే ఉన్నారో దైవజనులు నా తండ్రి ప్రభ చేస్తున్న సేవలో నా తండ్రి ప్రభ ఎక్కడ ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు కలగకుండా నేను తిరిగి గృహాలకు వచ్చేంతవరకు నేను నా తండ్రి సేవ చేస్తున్న పరిచయం అంతట్లో నేను దీవించి ఆశీర్వదించినాను. ఇంకా నూతనంగా ఆత్మను రక్షింపబడ్డానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఏ బిడ్డకి ఎలాంటి వ్యతిరేకతలు రానికుండా కాపాడండి అయ్యా. నా తండ్రి చేస్తున్న పరిచయంలో బలం శక్తి నా బిడ్డలకు దయచేసి నాయన మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా నా తండ్రి ప్రభ ప్రతి ఒక్క కుటుంబంలోనైనా ఆరోగ్యాన్ని ఆయుష్ను దయచేసి శాంతి సమాధానం దయచేయండి అయ్యా. విడిపోయిన కుటుంబాలు కట్టబడండి అయ్యా. నా తండ్రి ప్రభ నేను ఆమెను మహిమపరిచే విధంగానైనా ప్రతి ఒక్క కుటుంబంలో సాక్షులుగా రావాలి ప్రభా. అటు కృపను దయచేయండి అయ్యా. మన తండ్రి జయవీరుడుగా ప్రతి ఒక్క దాంట్లో విజయం పొందుకొని బిడ్డలు సంతోషంగా రావాలయ్యా. బిడ్డలు ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళ శాంతి సమాధానంగానైనా దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క చోటనైనా సంతోషంగా రావాలి ప్రభా. అటు కృపను దయచేయండి అయ్యా. అక్కడ ఎలాంటి ప్రమాదాలు ఏ బిడ్డను అనకుండా కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను అయ్యా. వాహనాలు నడుపుకుని ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి సంతోషంగా నైనా వాళ్ళు చేసుకునే పనులన్నింటిలో తోడుండి సహాయం దయచేసి గృహాలకు రావడానికి సహాయం దయచేయండి అయ్యా. ఏ బిడ్డకి ఎక్కడ ఏ హానికరం కలగకుండా కాపాడండి అయ్యా. మన తండ్రి సముద్రాల మీదకి ఎవరిని వెళ్ళకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి ప్రభా ఈ వర్షాలు తగ్గిపోయేంత వరకు నైనా ప్రతి ఒక్క బిడ్డనైనా నీ కాపుదల ఉంచండి అయ్యా ప్రభా. నా తండ్రి ప్రభా పైన ఆకాశంలో కూడా నా తండ్రి ప్రభా నా తండ్రి ఏ వాహనాలు నడకోకుండా నా తండ్రి ప్రభా వర్షాలు తగ్గిపోయేంత వరకు నైనా ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకి నీ కృపా కాపుదలు తోడించండి అయ్యా. ఇతర రాష్ట్రాలకు వెళ్ళిన బిడ్డలను చదువుకోవడానికి వెళ్ళిన బిడ్డల్ని జాబుల కోసం వెళ్ళిన బిడ్డలు ప్రతి ఒక్క బిడ్డలు నీ కృపా కాపుదలు తోడించి దీవించండి ఆశీర్వదించండి. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను గణపరచుకోండి అయ్యా. మరి హాస్టల్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డనైనా నీ కృపా కాపుదలు తోడించండి అయ్యా. ఏ బిడ్డలకి ఏ హానికరం కలగకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి ప్రభా జాబులు వచ్చి నీ పర్మనెంట్ కాలేదని ఎదురు చూస్తున్న బిడ్డలకు నైనా పర్మనెంట్ అవ్వడానికి సహాయం దయచేయండి అయ్యి ప్రభా. యవనస్తులయ్యా ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి ప్రభా చదువుల్లో జాబుల్లో వాళ్ళ జీవితాల్లో దీవించండి ఆశీర్వదించండి ఆయన. నీ నామను మహిమపరచుకోండి ప్రభా. నీ నామను ఘనపరచుకోండి అయ్యా. ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లించుకుంటున్నానయ్యా. స్తుతి అయ్యా స్తోత్రం నాయన. నా తండ్రి నీవే సర్వస్వం ఉన్నామని చెప్పని నమ్ముకునే బిడ్డలుగా నా తండ్రి ప్రభ నిన్ను పిలవపోయినా పర్వాలేదు ప్రభా. కానీ నా తండ్రి నీవుగానైనా బిడ్డలందరిని ఆహ్వానించుకునే గొప్ప తండ్రి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకి నీ కృపా కాపుదలు తోడించి ఎంతమంది నా తండ్రి ప్రభ ఎంతమంది నా తండ్రి ప్రభ బాధపడుతున్నారు ఆ బిడ్డలందరికీ సహాయం దయచేయండి అయ్యా. నీ నామనికి ఘనత తెచ్చుకోండి అయ్యా. ప్రతి ఒక్క సంఘంలోనైనా ఆత్మీయ సంఘాలన్నీ నాయన ఏక మనసు ఏక ఆత్మతో జీవించడానికి సహాయం దయచేయండి అయ్యా. ఎక్కడెక్కడనైనా నీ సువార్త అందటం లేదు. ప్రతి ఒక్క గ్రామంలో ప్రభ నీ సువార్త అందే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క గృహానికి నా తండ్రి ప్రభ నీ సువార్త అందే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. నా తండ్రి నీ సువార్త అందితేనైనా ఏ గృహంలో ఏ హానికరం కలగదయ్యా. తెలియని బిడ్డలు ఎంతోమంది ఉన్నారయ్యా. నా తండ్రి ప్రభ నీవంటే ఎరగని వారు ఎంతోమంది ఉన్నారయ్యా. కానీ నా తండ్రి ఆపద వస్తుందంటే ముందు నీవుగా నిలబడినైనా సహాయం దయచేసి చేసే గొప్ప తండ్రి అయ్యా. నీ అంత మంచి దేవుడు ఎక్కడ లేడయ్యా. నీ అంత గొప్ప దేవుడు ఎక్కడ లేడయ్యా. ఎంత పరిశుద్ధుడు వనయ్యా ప్రభా. ఎవరికైనా నాయన మచ్చ ఉందేమో కానీ నా తండ్రి నీకే మచ్చ లేదయ్యా. మంచి దేవుడు అయ్యా, అద్భుతకారుడు అయ్యా, ఆశ్చర్యకార్యుడు అయ్యా. నా తండ్రి నూతన కార్యాలు చేయండి ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలోనైనా ఉదయకాలం సమయం నుంచి నా తండ్రి ప్రభా గుమ్మం బయట అడుగుపెట్టి ప్రతి క్షణంనైనా వాళ్ళకి ముందర మెట్టగా ఉన్న మార్గాలన్నీ సరళం చేసి నూతన మార్గాలు తెరవబడి నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క కుటుంబంలో ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చేసి సాక్షులుగా నింపుకోండి ప్రభా. ఎంతమంది అయితే బిడ్డలనైనా కాన్పుల కోసం నా తండ్రి ప్రభా హాస్పిటల్కి వెళ్తున్నారా ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ క్షేమకరంగా నాయన నా తండ్రి ప్రభా ఎక్కడ ఏ చెడు అంటుకున్నానైనా తల్లి బిడ్డలు క్షేమంగా ఉండడానికి దీవించండి ఆశీర్వదించండి ఆయన. వృద్ధులకు సహాయం దయచేయండి అయ్యా. వితంతులకు సహాయం దయచేయండి ప్రభా. నా తండ్రి అనాథ ఆశ్రమంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సహాయం దయచేయండి అయ్యా. నడు రోడ్ల మీదనైనా ఎంతోమంది అనాథలు తిరుగుతున్నారయ్యా. వాళ్ళందరికీ కూడా సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి లేని వారందరికైనా ఎంతమంది ఎన్ని బాధల శోధనలో ఉన్నారు ప్రభా. శోధనలన్నీ తొలగించినైనా నీ చిత్తానుసారంగా బిడ్డలు జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నీ నామను మహిమపరచుకోండి అయ్యా. నీ నామను ఘనపరచుకోండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో ఆరోగ్యాన్ని ఆయుష్ను దయచేయండి, శాంతి సమాధానం దయచేయండి. నీ నామను ఘనపరిచేవారుగా ప్రతి ఒక్క కుటుంబంలో నన్ను ఎత్తిపెట్టుకోండి అయ్యా. దేశాన్ని కాపాడుతున్నాయినా నా తండ్రి రక్షక బట్టలు వల్లనైనా రాత్రి పొగులునైనా నా తండ్రి నిద్రాగారం లేకనైనా ఎన్నో బాధలు పడుతున్నా తండ్రి ప్రభా. తిరుగుతున్న ప్రతి ఒక్క రక్షకుడి చుట్టూ కంచిని వేయండి. వాళ్ళ కుటుంబాల చుట్టూ కూడా కంచిని వేయండి అయ్యా. ప్రతి ఒక్కళ్ళని కాచి కాపాడండి అయ్యా. నా తండ్రి నీ కృపా కాపుదలు ప్రతి ఒక్క బిడ్డకు తోడించండి అయ్యా. నా తండ్రి ప్రభా
ఏ బిడ్డనైనా ఏ బిడ్డకి ఏ హానికరం కలగకూడదయ్యా. వాళ్ళ కుటుంబాల చుట్టూ కాంచిన వేయండి. ఆ బిడ్డలు తిరిగి సంతోషంగా గృహాలకు వెళ్ళి అంతవరకు నాయన ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. నీ నామాన్ని మహిమపరచుకోండి అయ్యా. నీ నామాన్ని ఘనపరచుకోండి అయ్యా. ప్రతి క్షణం ప్రభా నా తండ్రి ఎవరికి ఏ నష్టం కలగకుండా నైనా మహా సంతోషంగా ఉండే భాగ్యంలో దీవించండి అయ్యా. నా తండ్రి ప్రభా నీ నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా. ఎక్కడెక్కడనైనా ఎంతమంది బిడ్డలు బందిఖానాలుగానైనా బంధించబడి ఉన్నారో ప్రభా వాళ్ళందరికీ కూడా విడుదల కలిగించండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ మారుమనసు రక్షణ దయచేయండి అయ్యా. నా తండ్రి నీ నామాన్ని మహిమపరచుకోండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో నీ వెలుగుతో నింపబడండి అయ్యా. చీకటి గృహాల్లోనైనా నీ వెలుగుతో నింపబడండి అయ్యా. ఎన్ని గృహాలు చీకటితో నిండిపోయి ఉన్నాయి ప్రభా. మేమేమి చేయలేకపోతున్నాం, మా వల్ల కావటం లేదు, మేమేమి చేయలేము, మాకేమీ లేదని చెప్పని బాధపడుతున్నారు నాయన. కోట్లకుండి ఆస్తులకుండి నా తండ్రి ప్రభా. అయినా సరే ప్రభా వాళ్ళ బిడ్డల పట్ల వాళ్ళ కుటుంబాల పట్లనైనా ఏ చింత మా వల్ల కావట్లేదని ఎంతోమంది నలిగిపోతున్నారు అయ్యా. అటు కుటుంబాలన్నిట్లనైనా దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నా తండ్రి ఆకాశం నా సింహాసన భూ నా పాదపీఠమన్నావయ్యా. నా తండ్రి ఈ పాదపీఠం మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క అవసరత తీర్చండి. ప్రతి ఒక్క కుటుంబం స్వస్థత పొందాలయ్యా. ప్రతి ఒక్క బిడ్డను ఆయన ఆరోగ్యాన్ని ఆశీర్వాదం పొందుకొని జీవించాలయ్యా. జైవీరులుగా నాయన దీవించబడాలయ్యా. నా తండ్రి నీ నామను మహిమపరచుకోండి, నీ నామను ఘనపరచుకోండి అయ్యా. స్తుతి అయ్యా, స్తోత్రం నాయన. జాబుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు జాబులను దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా ఎన్ని రకాల ఫ్యాక్టరీలు నడుపుతున్నారో వాళ్ళని మరీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్కళ్ళని దీవించండి. గృహాల్లోనైనా ఎంతమంది స్త్రీలు నా తండ్రి ప్రభా ఎంతమంది స్త్రీలైనా చిన్న బిజినెస్లుగా నడుపుకుంటూ నా తండ్రి ఆరోగ్యం బాగలేదని బాధపడుతున్నారు. ఆ బిడ్డలందరికీ ఆరోగ్యాన్ని దయచేయండి. నీ నామను మహిమపరచుకోండి. ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న వారందరినీ ఆయన జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి కావాల్సిన ధనమంది తట్టి సహాయం దయచేయండి. నా తండ్రి ప్రభా సొంత గృహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు సొంత గృహాలను దయచేయండి. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను ఘనపరచుకోండి అయ్యా. ఇంకా ఎక్కడ ఎంతమంది బిడ్డలు నా తండ్రి బాధల్లో ఉన్నారో ప్రభా వికలాంగులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నింటిలో తోడుని సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి నీ బిడ్డలుగానైనా ప్రతి ఒక్క బిడ్డను అంగీకరించండి అయ్యా. సైతాన్ శోధలతోటినైనా ఎన్ని గుళ్ళల్లో నా తండ్రి ప్రభా నా తండ్రి బిడ్డల సంఖ్యలతోటి బంధించి వేస్తున్నారా ప్రభా. భోజనం లేకనైనా నీళ్లు లేకనైనా నా తండ్రి ప్రభా మనిషి జీవాలుగానైనా బతుకుతున్నారు. కానీ నా తండ్రి ప్రభా ఎంతోమంది బిడ్డలైనా నలిగిపోతున్నారు ప్రభా. చిన్నారి బిడ్డల ప్రభా ముక్కు పచ్చలారిన బిడ్డలయ్యా, యవనస్తులయ్యా నా తండ్రి ప్రభా వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని అయినా ఆ శరలోంచి విడుదల కలిగించండి అయ్యా. బిడ్డలందరికీ నైనా ఆ సైతాన్ శోధలు ఎన్ని రకాల బంధకాలు బాధలతోటి ఉన్నారో ప్రభా, ఎన్ని రకాల దోషములు ఉన్నాయో వాటన్నిటిని వేస్తున్నామని ఇప్పుడే తొలగిపోవను గాక నా తండ్రి. ఆమె స్తోత్రం నాయన. నీ అగ్నిని ఆకులతోటి అభిషేకించి అవన్నీ తెగిపోవను గాక నా తండ్రి. ఆ సంఖ్యలన్నీ వాళ్ళ మీద నుంచి నా తండ్రి ప్రభా ఆమెనయ్యా. తల్లిదండ్రులు సంతోషపెట్టండి అయ్యా. ఆ బిడ్డలు పడుతున్న వేదన నా తండ్రి ఆ గుండెల్లో నా తండ్రి ప్రభా ఆ తల్లిదండ్రులు హృదయాలు నా తండ్రి ముక్కలైపోతున్నాయి అయ్యా. నా తండ్రి గాయాలు మాన్పుబడి నీవేనయ్యా. వాళ్ళ గాయాలు మాన్పి మహా సంతోషంగా ఆ కుటుంబాల్లో ఉండడానికి దీవించండి, ఆశీర్వదించండి. నీ నామను మహిమపరచుకోమని ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లించుకుంటున్నానయ్యా. నా తండ్రి ఏ బిడ్డ ఏ అవసరతలతో ఉన్నా నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి చిన్నారి బిడ్డలు నా తండ్రి ప్రభా వ్యాన్లకు వెళ్ళే వాళ్ళకన్నా పెద్దవాళ్ళకన్నా ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రభా తల్లి గర్భంన పడిన బిడ్డను కానించిన తండ్రి ప్రభా ముదిమి వచ్చేంతవరకు నాయన ప్రతి ఒక్క బిడ్డకి నీ కృపా కాపుదలు తోడించండి. ఎవరిని ఏ చెడు ముట్టకుండా కాపాడండి. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను ఘనపరచుకోండి అయ్యా. ఘనత మహిమ ప్రభావం నీకు చెల్లించుకుంటున్నామయ్యా. నీ పాదాలు పట్టుకొని గోజారుతున్నామయ్యా. ఎంతోమంది బిడ్డలు నలిగిపోతున్నారయ్యా. నా తను ప్రతి ఒక్క కుటుంబంలోనైనా ఎంతమంది పక్షవాతంతో మంచంలో ఉన్నారో ప్రభా వాళ్ళందరినీ ఇప్పుడే ముట్టండి అయ్యా. స్వస్థత కలిగించండి అయ్యా. నన్నేతమించి అరకాల వరకు నేను ప్రతి ఒక్క బిడ్డకి సంపూర్ణమైన స్వస్థత పరిపూర్ణమైన సంతోషాన్ని కలిగించండి అయ్యా. వాళ్ళ గృహాలని వెలుగుతో నింపబడిన తండ్రి ప్రభా నీ నామానికి సాక్షులుగా నాయన నీ సన్నిధిని నిలబెట్టుకుంటున్నందుకే స్తోత్రం తండ్రి. స్తోత్రం నాయన. దేవాది దేవా నీకు స్తోత్రం నాయన. ఆదిదేవా నీకు స్తోత్రం నాయన. ప్రతి క్షణం నాయన తోడుండి నాయన తోడుగా నీడగా నిలబడే దేవా నీకు స్తోత్రం నాయన. ఈ వర్షాలకు నా తండ్రి ప్రభా ఎంతమంది అనాథలు నా తండ్రి ప్రభా ఇబ్బంది పడతారు ప్రభా. ఆ బిడ్డలందరికీ నాయన ఏదో ఒక రూపంగా సహాయం దయచేయండి. నా రోడ్డు మీద ఎంతోమంది అనాథలైనా అనాథలకు సహాయం చేసిన ప్రతి ఒక్క బిడ్డను మెండారుగా దీవించి ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. వాళ్ళ కుటుంబాలనైనా మెండారుగా దీవించండి. నీ నామాన్ని మహిమపరచుకొని నీ నామాన్ని ఘనపరచుకోండి. ప్రతి ఒక్క బిడ్డ పట్లనైనా నా తండ్రి నీ నామాన్ని మహిమపరిచే విధంగా వాళ్ళని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. జయవీరుడిగా నీ ముందుండి నా తండ్రి ప్రభా వాళ్ళు వెళ్ళే ప్రతి ఒక్క మార్గం వైపునైనా
నా తండ్రి నీ ఉండి నాయన మెట్టగా ఉన్న మార్గాలను సరళం చేసి నూతన మార్గాలు తెరిచి నాయన నా తండ్రి నీ సన్నిధిలో సాక్షులుగా అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ప్రతి ఒక్క కుటుంబంలో ఆ సమస్య ఏదైనప్పటికీ నాయన నాకైతే తెలియదు రాజా, కానీ నీకు తెలుసు కాబట్టి అన్నీ నీకు తెలుసు ప్రభా. మరి ఆ కుటుంబాల్లో సమస్యలు ఏమిటో తెలిసి నా తండ్రి ప్రభా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సమస్య తీర్చి మహా సంతోషంగా నోటి నిండా నాయన హృదయపూర్వకంగా మహా సంతోషంగా ప్రతి ఒక్క బిడ్డను సంతోషపెట్టి నీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టుకుంటున్నందుకే కోట్ల స్తుతులు స్తోత్రం అందరం తెలియజేసుకుంటున్నాను తండ్రి. స్తోత్రం నాయన. మరి నా తండ్రి ప్రభా ఈ రాత్రి వేళ సమయం నుంచి నా తండ్రి ప్రతి క్షణం మీరు వచ్చి రాకల్లో ఎత్తబడి గుంపులో ఉండేంతవరకు నాయన ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా నాయన ప్రతి క్షణం నీ కృపా కాపుదల తోడించి నా తండ్రి ప్రభా దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములోనైనా ప్రార్థించి అడిగి పొందుకుని మా పరలోకపు తండ్రి. ఆమేన్. యేసయ్య నామములో మీకు అందరికీ వందనములు.